హలో స్టూడెంట్స్, నా పేరు కామేశ్వరి సాయి సరస్వతుల. ఈ పేరుతో వచ్చేటువంటి నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే 10th క్లాస్ పబ్లిక్లో వచ్చేటువంటి సంధులు, ఛందస్సులు, మిగిలిన వ్యాకరణాంశాలన్నింటినీ కూడా మీరు చూడగలుగుతారు. పబ్లిక్లో ఏ వస్తాయో నేను అవే వివరణ చేస్తున్నాను. ఇవాళ నేను తెలుగు సంధుల్ని తీసుకుంటున్నాను. నేను చెప్పేటువంటి ఇవి మాత్రమే పబ్లిక్లో వస్తాయి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్నీ కూడా రావు. అందువల్ల దీంట్లో తెలుగు సంధులు తీసుకుంటూ మొట్టమొదటిగా నేను త్రిక సంధిని తీసుకుంటున్నాను. చూడండి, సంధుల్లో త్రిక సంధి. త్రిక సంధి సూత్రం చూడండి. ఆ ఈ ఏలు త్రికములు అన్నాడు. అంటే ఆ అనే అక్షరం, ఈ అనే అక్షరం, ఏ అనే అక్షరం, ఈ మూడింటిని త్రికములు అన్నారు. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానవు అన్నాడు. త్రికము మీది ఈ 3 అక్షరాల పైన వచ్చేటువంటి అసంయుక్త హల్లు అన్నాడు. హల్లులు అంటే కాఖ గగ చ జయ టఠ డఢణ, ఈ అక్షరాలన్నీ కూడా హల్లులు. ఇక్కడ అసంయుక్త హల్లు అన్నాడు. ఈ అక్షరం పైన వచ్చేటువంటి సంయుక్తముగా, సంయుక్తము అంటే కా కింద కావత్తు, చా కింద చావత్తు, టా కింద టావత్తు, తా కింద తావత్తు, ఒత్తుతో కూడిన అక్షరాన్ని సంయుక్త అక్షరాలు అన్నారు. ఇక్కడ అసంయుక్తము అంటే ఇవి కా, చా, టా, టా, ఒత్తు లేని అక్షరాలు. ఈ ఒత్తులేని అక్షరము, ఒత్తులేని హల్లునికి ద్విత్వము బహుళంబుగా అనగొన్నాడు. ద్విత్వము అన్నా సంయుక్తము అన్నా ఒకటే. ఈ ద్విత్వ అక్షరం బహుళంగా వస్తుంది అంటే ఇటువంటి అక్షరాలు ఈ ఆయిల పైన ఉన్నప్పుడు దీనికి ఒత్తు అక్షరం వస్తుంది. అంటే ద్విత్వ అక్షరం బహుళము అన్నాడు. బహుళం అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందువల్ల త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు అనేటువంటి సూత్రానికి అర్థం అది. ఇప్పుడు మనం ఉదాహరణలు చూద్దాం. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఉదాహరణలే ఉన్నాయి. మ్యాక్సిమం ఇవే ఇస్తాడు, కొత్తవి వాడు ఇవ్వకపోవచ్చు. చూడండి, ఆ ప్లస్ చోటు అన్నాడు. ఆ అనేది త్రికాల్లో, త్రిక సంధుల్లో, త్రికముల మీద ఆ అనేటువంటి అక్షరం. దీని మీది అక్షరం చ, ఇది హల్లు, ఇక్కడ ఒత్తు లేదు. ఆ ప్లస్ చోటు అన్నప్పుడు కలిపినప్పుడు ద్విత్వము బహుళము అన్నాడు కదా, ఇక్కడ ఒత్తు వచ్చి అచ్చోటు అయింది. బహుళం అన్నాడు కాబట్టి ఆ చోటు అని కూడా రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు. అలాగే ఈ ప్లస్ విధము అన్నాడు. ఈ కూడా త్రికాల్లో ఒక అక్షరం. విధము ఇక్కడ అసంయుక్తమైన హల్లు, ఒత్తు లేనటువంటి వి అనే అక్షరం. ఇది కలిపినప్పుడు సూత్రం ప్రకారం ఇవ్విధము అవుతుంది. వి కింద ఒత్తు వస్తుంది. ఇది లేనప్పుడు రాకుండా కూడా అనొచ్చు, బహుళం అన్నాడు కాబట్టి ఈ విధము, ఈ విధంగా అంటాం చూసారా, అది. అలాగే ఏ ప్లస్ కాలము అన్నాడు. ఏ త్రికాల్లో ఏ అనేటువంటి అక్షరం. దీనిపైన కాలము, కాను, కా అనేటువంటిది హల్లు. ఇది అసంయుక్తమైన హల్లు, ఒత్తు లేదు దీని కింద, ఉత్తి అక్షరమే. ఇది రెండు కలిసినట్లయితే సూత్రం ప్రకారం ఎక్కాలము, కా కింద కావత్తు వచ్చింది. బహుళం కాబట్టి రాకపోతే ఏమవుతుంది, ఏ కాలము, ఏ కాలంలోనైనా అంటాను చూసారా, అది. అలాగే ఇంకో ఉదాహరణ చూడండి. ఈ ప్లస్ వీటి అన్నాడు. ఈ త్రికాల్లో ఒక అక్షరం. వి అనేటువంటి హల్లు, సంయుక్తం లేదు అంటే ఇది ఒత్త అక్షరం కాదు. దీని రెండు కలిపినైతే ఈ వీటి సంయుక్తం బహుళం వచ్చింది. ఒకవేళ బహుళం అన్నాడు, ఇది రాలేదు కాబట్టి ఈ వీటి అనేటువంటిది కూడా వస్తుంది. అర్థమైంది కదా. ఇది త్రిక సంధి సూత్రము, ఉదాహరణలు. జాగ్రత్తగా చదువుకుంటే, తెలివిగా ఆలోచిస్తే మార్కులు బాగానే వస్తాయి. ఇవాళ రేపు తెలివి లేని వాళ్ళు ఎవరు లేరు. మనం మంచి మార్కులు రావడానికి మనం దాని మీద చేసేటువంటి, చూపించేటువంటి శ్రద్ధ వల్ల అది మన మనసులోకి ఎక్కితే ఈజీగా రాయగలుగుతాం. కాబట్టి వ్యాకరణాంశాలు అవి చదివినప్పుడు మనసు వాటి మీద కేంద్రీకరించి శ్రద్ధగా మీరు నేర్చుకుంటే మంచి మార్కులు వస్తాయి. నేను ఇంకొక సూత్రంలోకి, ఇంకొక సంధిలోకి వెళ్తున్నాను. ఇది
త్రికసంధి, దీనిని మీరు చూడండి. మరోసారి చెప్తున్నాను, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను చేసేటువంటి ఈ వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు 10th క్లాసుకు సంబంధించినటువంటి వ్యాకరణాంశాలతో పాటు ఇప్పుడు నేను రామాయణాన్ని కూడా చెప్తున్నాను, మీకు ఉపవాచకంగా ఉంది, దానిని కూడా మీరు వినగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. నేను ఇంకొక సంధిలోకి వెళుతున్నాను.